ద లార్డ్. ప్రభునందు ప్రియ దైవ జనాంగమ్మ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ శుభాభివందనములు కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి జీసస్ రిమెంబర్స్ యూ అనేటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం ద్వారా మీ గృహంలోనికి వచ్చి ప్రియులారా మీతో కలిసి ప్రభు నామాన్ని మహిమపరచడానికి, దైవ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. రండి ప్రియులారా, నేటి ధ్యానం కొరకై లేవికాండం 3వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం. సిలువ యొక్క బలియాగమును గురించి మనము అర్థం చేసుకోవాలంటే ప్రియులారా, ధర్మశాస్త్రంలో దేవుడు ప్రియుల అనుమతించినటువంటి బలులను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా దహన బలి, రెండవదిగా నైవేద్యం అర్పణను గురించి ఆలోచన చేశాం. మూడవదిగా ప్రియులారా సమాధాన బలి. ఈరోజు సమాధాన బలిని గురించి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. కలువరి సిలువ యొక్క ప్రేమ, కలువరి సిలువ యొక్క త్యాగం, ఆ బలియాగం మనకు అర్థం అవ్వాలంటే ప్రియులారా దేవుడు ధర్మశాస్త్రములో అనుమతించిన ఈ బలులను గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగిన రోజు, ధ్యానించగలిగిన రోజు సిలువ బలియాగం యొక్క ఆ ప్రాధాన్యత, ఆ గొప్పతనం ఏంటో, ఆ ప్రశస్తత ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి రండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనకి తెలియచేస్తున్న మాట ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన సిలువ రక్తము చేత ప్రియులారా పాప మానవులను పాపం చేత దేవునికి శత్రువులమైపోయి ఉండగా, అతి శత్రువులమైనటువంటి మనలను లేక ప్రతి మానవుని దేవునితో సమాధానపరచాలని. వాక్యం చదువుదామా? కొలస్సీలకు రాసిన పత్రిక, ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. ప్రైజ్ ది లార్డ్. అవునండి, అందుకే ప్రియులారా మనము చూస్తే ఎఫెసీ 2:16 వచనంలో కూడా మనం చూస్తే ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు అనే సత్యం మనకి చక్కగా అర్థమవుతుంది ప్రియులారా. అలాగైతే ప్రియులారా, అంతేకాకుండా మనలో మనకి ఆయన సమాధానం కూడా కలుగు చేసిన వాడు, ఆయనే సమాధాన కారకుడు అనే మాటను చూస్తున్నాం. ఇంకా మన పరిశుద్ధ లేఖనంలో చూస్తే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇప్పుడు ఆ సిలువ యందు ఎవరు విశ్వాసం ఉంచుతారు, ఆ సిలువ బలియాగమందు ఎవరు విశ్వాసం ఉంచుతారో అటు వారిని సమాధాన గలవారిగా ఆయన చేసి అన్నాడు. దేవునికి స్తోత్ర. అవునండి, మెట్టుకు ప్రియులారా, ఈ సమాధాన బలిలో మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆలోచన చేస్తే, ఒకటి, ఇది సహవాసమునకు గుర్తుగా కనబడుతుంది. ఎందుకని? లేవికాండం 7వ అధ్యాయము 14 నుంచి 16 వచనం వరకు చూస్తే ఈ సమాధాన బలిలో దేవుడు, యాజకుడు, బలి అర్పించే వ్యక్తి, ఈ ముగ్గురు ప్రియులారా ఈ ముగ్గురు వ్యక్తులు భాగస్వాములుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే ప్రియులారా, 1 యోహాను పత్రిక 3:7 వచనం ప్రకారం మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోను, ప్రియులారా కుమారుడైన క్రీస్తుతోను, పరిశుద్ధాత్మతోను అన్యోన్య సహవాసము కలవారమై ఉన్నాము, కలిగి ఉండాలి అని బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇది సహవాసమునకు గుర్తుగా కనబడుతుంది. ఇంకా మనం దీనిలో ఇంకా ప్రాముఖ్యత ఏంటంటే, ఇది ఐక్యతను తెలియచేస్తుంది. సమాధాన బలి ఐక్యతను తెలియచేస్తుందండి. ఎందుకో తెలుసా ప్రియులారా? ఇక్కడ ఎందుకంటే ఈ బలిలో ఎద్దు, గొర్రె, మేక అను 3 జంతువులను, 3 విధముల జంతువుల్ని మాత్రమే ప్రభు అనుమతించాడు. కాబట్టి ప్రియులారా, ఈ 3 విధమైన జంతువులు, ఎద్దు తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంటే, గొర్రె రక్షకుడైన ప్రభుకు సాదృశ్యంగా ఉంటే, మేక శాపగ్రస్తుడైన మానవునికి సాదృశ్యముగా కనబడుచున్నది. ఇక్కడ ఈ ముగ్గురు ఐక్యమగుచున్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇకపోతే ఈ సమాధాన బలిలో దేవుడు అనుమతించిన మరొక సత్యం ఏమిటంటే ప్రియులారా, ఈ బలికి మగ ఆడ జంతువులను దేవుడు అనుమతించాడు.
దహన బలిలో అయితే మగదానినే అర్పించాలని చెప్పారు ప్రియులారా. లేవికాండంలో మనం చూస్తే 1:3 చూస్తే అది దహన బలి రూపమైతే గోవుల్లో నుండి మగదానినే అర్పించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగైతే ప్రియులారా, సమాధాన బలిలోకి వచ్చేటప్పటికి లేవికాండం 3:1 మనం చూస్తే ఆ ఆడదానికి కూడా ప్రియులారా, గోవుల్లోంచి ఆడదానిని కూడా తీసుకుని వచ్చి బలి అర్పించడానికి అనుమతించాడు. అంటే దీని అర్థం ఏంటి ప్రియులారా? అటు మగది ఇటు ఆడది రెండిటిని ప్రియులారా దేవుడు అనుమతించాడు. ఇక్కడ మగది అనగా బలమునకు సాదృశ్యంగా కనబడుతుంది, ఆడది అనగా బలహీనతకు సాదృశ్యంగా కనబడుతుంది. అలాగైతే ప్రియులారా, మొదటి పేతురు పత్రిక 3:7 మనం చూసినట్లయితే క్రీస్తు శరీరమును బట్టి బలహీనుడిగాను ఆత్మను బట్టి బలవంతుడిగా కనబడుచున్నాడు. అంతేకాదండి, ఈ బలిలో బలము గలది బలహీనమైనది ఉన్నట్లుగా క్రీస్తునందు కొందరు బలవంతులుగా కొందరు బలహీనులు కూడా ఉన్నారండి. అయినను తండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? అట్టి వారిని త్రోసివేయక వారిని కూడా ఆయన భరించుచున్నాడు. ఆమేన్. అదండి సమాధాన బలిలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సత్యములు. అలాగైతే ఈ సమాధాన బలిలో ప్రియులారా 3 రకాలున్నాయి. సమాధాన బలులు 3 రకాలు. నంబర్ 1 కృతజ్ఞత అర్పణ, నంబర్ 2 మొక్కుబడి అర్పణ, నంబర్ 3 ప్రియులారా స్వేచ్ఛ అర్పణ. ఈ 3 సమాధాన బలులుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ సమాధాన బలులు ఈ 3 అర్పించబడినట్లుగా చూస్తున్నాం. నంబర్ 1 కృతజ్ఞత అర్పణ. కృతజ్ఞత అంటే దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలుకు ప్రియులారా మన హృదయములో పొంగి పొర్లి ప్రవహిస్తున్న ఆ థ్యాంక్స్ గివింగ్, ఆ కృతజ్ఞత భావని కృతజ్ఞత స్తుతి అర్పణ. ప్రియులారా, దేవుడు ఏదైనా చిన్న మేలు చేశాడనుకోండి, వెంటనే దేవునికి స్తోత్రం అని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. దానితో పాటుగా ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి కృతజ్ఞత అర్పణ కూడా మనం చెల్లించాలి. కృతజ్ఞత స్తుతి, కృతజ్ఞత అర్పణ, ఈ 2 మనము దేవునికి అర్పించాలి. దావీదు అంటాడు 116వ కీర్తన ప్రియులారా మనం చూస్తే 17వ చరణంలో మనం చూస్తాడు. దావీదు అంటాడు, దేవుడు తనకు చేసిన మేళ్లను బట్టి ఆయన అంటాడు, కృతజ్ఞతార్పణలను నేను చెల్లించేదను. కృతజ్ఞత స్తుతి మాత్రమే కాదు, కృతజ్ఞత అర్పణలను కూడా నేను చెల్లించేదను అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా. అలాగైతే ప్రియులారా, ఇంకొక విషయం, ఈ కృతజ్ఞత అర్పణలో ప్రియులారా లేవికాండం 7:13 ప్రకారం మనం చూస్తే పులిపిండి దీనిలో కలిపి అర్పించడానికి దేవుడు అంగీకరించాడండి. పులిపిండి ఈ కృతజ్ఞత అర్పణ ఏంటంటే పులిపిండితో కూడినది దేవుడు అనుమతించాడు. వాస్తవానికి దహన బలిలో ప్రియులారా, నైవేద్యంలో ప్రియులారా పులిసింది లేదు, పులిపిండి లేదు. ఇక్కడ పులుపు అనేది అపవిత్రతను చూపిస్తుంది, లేకపోతే లోపాన్ని చూపిస్తుందండి. అయితే మనం అర్పించే కృతజ్ఞత అర్పణలు ఏదో కొంత అపవిత్రత, ఏదో కొంత లోపం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఆ లోపమున్నా ప్రియులారా దేవుడు దానిని అంగీకరిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనము కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం. ఉదాహరణకి మన బిడ్డ ఆ సంవత్సర కాలం అంతా కాపాడబడి మరొక నూతన సంవత్సరంలోకి వచ్చారని ఆ మొదటి పుట్టిన రోజు అని చెప్పి చాలా మంది బంధువులను, రక్త సంబంధికులను, సంఘాన్ని అందరినీ పిలుచుకుంటాం. చాలా గ్రాండ్ గా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటాం. ప్రియులారా, దాదాపుగా 10,000 వారి స్థాయిని బట్టి, కొంతమంది 50,000 వారి స్థాయిని బట్టి చాలా ఖర్చు చేస్తారు. భోజనాలు పెడతారు, అన్ని పెట్టి ప్రార్థన పెట్టుకుంటారు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు. చాలా బాగుంది ప్రియులారా. అయితే లాస్ట్ లో ఏం చేస్తారో తెలుసా? ఆ కృతజ్ఞత అర్పణ ఇచ్చే దగ్గర అన్నిటికీ బాగా పెడతారు, కానీ దేవునికి కృతజ్ఞత అర్పణ ఇచ్చే దగ్గర పులిపిండి, ఆ పులిసింది ఉంటుంది. ఫస్ట్ గారు, సారీ అండి, ఈసారి బాగా ఖర్చు అయిపోయిందండి, ఏమి ఇవ్వలేకపోతున్నాను అన్నట్లుగా చెప్పి దాదాపుగా 10,000, 40,000, 50,000 అంత ఖర్చు చేస్తారు. ఖర్చు అయితే చేస్తారు,
షామియానాకి ఇస్తారు, ఆ భోజనాలకి ఇస్తారు, ఇంకా అన్నిటికీ ఖర్చు పెడతారు. దేవునికి కృతజ్ఞత అర్పణ అర్పించే విషయంకి వస్తే ఏదో 100 రూపాయలు లేదా 200 రూపాయలు ప్రియులారా చక్కగా పొట్లం కట్టి తీసుకొచ్చి పాస్టర్ గారి చేతులు సారీ అండి అన్నట్లుగా ఇస్తా ఉంటారు. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. సంవత్సరమంతా నీ బిడ్డను కాచి కాపాడినందుకు నీ స్థాయిని బట్టి ఒకవేళ నువ్వు కొంత ఖర్చు చేసి ఆర్భాటంగా నువ్వు చేసుకున్నావు, కాదంటలేదు, మంచిదే. కానీ మరి దేవునికి నువ్విచ్చే కృతజ్ఞత అర్పణ ఎలాంటిది? ఎంత ఇవ్వగలుగుతున్నావు ఆలోచించండి. నువ్వు చేసిన ఖర్చు ఎంత, దేవునికి ఇచ్చే అర్పణ ఎంత? దేవుని దగ్గరకు వచ్చేలకే అర్పణ రాదండి. అయినా దేవుడు దానిని కూడా అనుమతించాడు, అంగీకరించాడు. అది పులిసినిదంటే, అది లోపం అంటే. పులిసినిద దాన్ని కూడా దేవుడు అంగీకరించాడంటే అర్థం ఏంటో తెలుసా? కృతజ్ఞత అర్పణలో, మనం అర్పించే అర్పణలో లోపం ఉందండి. లోపములున్నా కనికరము కలిగిన దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు. అది అక్కడ అర్థం ప్రియుల. రెండవది మొక్కుబడి అర్పణ. ఈ కృతజ్ఞతలు ప్రియులరా ఈ యొక్క మనం సమాధాన బలిలో మొక్కుబడి అర్పణ. లేవికాండం 7వ అధ్యాయం 15 నుంచి 16, 17, 18 వచనాలు మనం చూడగలిగితే ప్రియులరా ఒక వ్యక్తి ఏదో ఒక మేలు పొందుటకు, ఆశీర్వాదం పొందటానికి ముందుగా ఒప్పుకొన్న దానిని మొక్కుబడి అర్పణ అంటాం. ప్రియులారా దేవుడేమో మొక్కుబడి అర్పణలు అర్పించమని మొక్కుకోమని చెప్పలా. కానీ మానవుడే తనకు మేలు జరగాలని, తనకు ఒక ఆపద నుంచి తొలగిపోవాలని, మేలు కొరకు ఆపద నుంచి తప్పించబడ్డకు ప్రియులారా ముందుగా తను మొక్కుకుంటాడు. తన హృదయంలో నిశ్చయించుకొని ప్రభువా ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కిస్తే నేను ఇంత కృతజ్ఞత నీకు అర్పిస్తాను, మొక్కుబడి నేను చేసుకున్నాను అని మొక్కుబడి చేసుకుంటాడు. నేను ఇంత ఇస్తాను ప్రభువా నీకు అని మొక్కుబడి చేసుకుంటాడు. దానిని మొక్కుబడి అర్పణ అంటాం. అయితే ప్రియులారా మొక్కుకున్న తర్వాత దాన్ని చెల్లించుటలో ఆలస్యము చేయకూడదు. దేవుడు దాన్ని జ్ఞాపకం చేస్తాడు. దేవుడు జ్ఞాపకం చేసేంత వరకు నువ్వు ఉండకూడదు. అవశ్యముగా ఆ మొక్కుబడిని మనము చెల్లించాల్సిందేనండి. ఆలస్యమైతే దేవుడు తప్పక నేను దాన్ని రాబడతాడు. ద్వితీయోపదేశకాండం ప్రియులారా మనం చూసినట్లయితే 23వ అధ్యాయము 21, 23వ వచనంలో మనం చూస్తాం. అసలు నువ్వు ఒప్పుకోకుండా ఉంటేనే మేలు అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4, 5 వచనాల్లో చూస్తున్నాం. నువ్వు మొక్కుబడి అర్పణ మొక్కుకున్నప్పుడు అది ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేసే వ్యక్తివి అసలు మొక్కుకోకుండా ఉంటేనే మేలు. ఎందుకో తెలుసా? దేవుడు దాన్ని రాబడతాడట. దేవుడు దాన్ని రాబట్టాడంటే అది నీకు పాపం అవుతుంది, అదే నీకు శాపంగా మారింది. కాబట్టి ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మొక్కుకున్నావంటే అది ఆలస్యము చేయకూడదు. రెండవది మొక్కుబడిలో అనాలోచనగా నువ్వు మొక్కుకోకూడదు. సరే అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఉదాహరణకి యెఫ్తా అనే ఒక రాజు ఇక్కడ ఉన్నాడు. దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. యుద్ధమునికి వెళ్ళి శత్రువులను జయించి తిరిగి వచ్చే సమయంలో దేవా నా గుమ్మము నుంచి ఏది బయటికి వస్తుందో దాన్ని నీకు మొక్కుబడిగా అర్పిస్తాను అని చెప్పి మొక్కుకున్నాడు. ఆలోచించండి. వెళ్ళాడు, శత్రువుల మీద జయమును పొందాడు. విజయోత్సవంతో సైన్యం యొక్క విజయ కేకలతో రథం మీద వస్తూ ఉండగా ఏకైక కుమార్తె తన తండ్రి విజయం పొంది వస్తున్నాడని ఎరిగి స్వాగతం పలకటానికి ప్రియులారా ఎదురెళ్ళటానికి ఆ గుమ్మంలోంచి బయటకు వస్తుంది. ఆ తండ్రి చూశాడు, హృదయం బ్రద్దలైపోయింది. సరాలోచన చేయండి. అందుకే నువ్వు మొక్కుకునేటప్పుడు అనాలోచనగా మొక్కుకోకూడదు. నీ సామర్థ్యాన్ని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి ఏది ఇవ్వగలవో దాన్ని మీరు మొక్కుకోవాలి. అనాలోచనగా ఏది పడితే అది పలకకూడదు. నీ నోటి నుండి వచ్చినది
తప్పనిసరిగా చెల్లించాలి. మనం ఇలా మొక్కుకున్న వారిలో చాలా మందిని మనం చూస్తాం. అన్నా నాకు ఒక మగబిడ్డనిచ్చినట్లయితే, దేవునికి స్తోత్రం. చూద్దామా? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21 నుంచి 28వ వచనంలో మనం చూస్తే ఆమె మొక్కుబడి చేసింది. అలాగని దేవుడు మగబిడ్డనిచ్చాడు. తన మొక్కుబడిని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అర్పించేసింది, చెల్లించేసింది. దావీదు కూడా చూస్తున్నాం. 61వ కీర్తన 5 నుంచి 8వ చరణం వరకు మనం చూస్తే మొక్కుబడులు కనబడుతున్నాయి దావీదు జీవితంలో కూడా. యెఫ్తా కూడా మొక్కుకున్నాడు, కొంత అనాలోచనతో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ మీకు ఒక సేవకునిగా నేను తెలియచేసేది ఏంటంటే, మీరు మొక్కుకునే మొక్కుబడులు అనాలోచనతో చేయకూడదు. పోనీ ఇంకొక కట్టడ, సంఖ్యాకాండం 30వ అధ్యాయము అంతా మీరు చదవగలిగితే, దానిలో ఉదాహరణకి ఒక భార్య మొక్కుకుందనుకోండి, అది భర్త దేవుని ఎరిగిన వాడయ్యుండి అంగీకరించి తర్వాత ఆ మొక్కుబడి తీర్చుకొని ఉంటే ఆ భార్య దాని నుంచి తప్పించబడతాది, ఆ శిక్ష నుంచి తప్పించబడతాది. ఎందుకంటే యజమానుడు పురుషుడు కాబట్టి. ఈ విషయాలు, ఈ వివరాలంతా సంఖ్యాకాండం 30వ అధ్యాయం అంతా మీరు చదవండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతాయి. ఒక కన్యకే మొక్కుకుంది, కానీ ఆ మొక్కుబడి చెల్లించవలసింది తండ్రి అన్నాడు. ఒకవేళ చెల్లించకపోతే ఆ మొక్కుబడి నుంచి ఆమె విడిపించబడుతుందని లేఖనాలు మనం చూస్తున్నాం. కాబట్టి మొక్కుబడి కానుక అనేది ప్రియులారా, ఏదో ఒక మేలు పొందుటకు లేక ఆశీర్వదించు పొందుటకు ముందుగా ఒప్పుకునే దానిని మొక్కుబడి అర్పణ అని అంటాం. అయితే ఆ అర్పణ ఒప్పుకున్న తర్వాత ఆలస్యం చేయకూడదు, శీఘ్రముగా అది చెల్లించాలి. రెండోది, నువ్వు చెల్లించలేని పక్షంగా అసలు మొక్కుకోకుండా ఉంటమే మేలు. అంతేకాదు, ఒకవేళ నువ్వు మొక్కుకొని అలా ఆలస్యం చేస్తే దేవుడు దాని నుంచి రాబడతాడు, నీ నుంచి రాబడతాడు, అప్పుడు నీకు శాపం అవుతుంది. ఇంకా దీనిలో మనం నేర్చుకోవాల్సింది, అనాలోచనగా మనం మొక్కుకోకూడదు. క్రైస్తలా. ఇకపోతే దీనిలో ఇంకొక అర్పణ ఉంది, దాన్ని మనము స్వేచ్ఛార్పణ అంటాం. స్వేచ్ఛార్పణ. లేవికాండం 7వ అధ్యాయం 16వ వచనం. కృతజ్ఞతార్పణ, మొక్కుబడి అర్పణ, స్వేచ్ఛార్పణ. అంటే ఈ స్వేచ్ఛార్పణ ఏ నిర్బంధము లేక ఒక భక్తుడైన వాడు తను తానుగా హృదయంలో దేవుని మీద కానీ, దేవుని యొక్క సేవ మీద కానీ, దేవుని యొక్క మందిరం యొక్క పని విషయంలో కానీ ప్రియులారా కలిగిన ప్రేమానురాగాలను బట్టి ఇచ్చేదే స్వేచ్ఛార్పణ. నీకు దేవుని మీద, దేవుని సేవ మీద, దేవుని మందిరం మీద, ప్రత్యక్ష గుడారం మీద ప్రియులారా ప్రేమానురాగాలతో నువ్వు ఇచ్చే ఆ ప్రేమ కలిగి, ఆ ప్రేమానురాగాలతో స్వేచ్ఛగా నువ్వు ఇచ్చేదాననే స్వేచ్ఛార్పణ అంటారు. ఎంతైనా కావచ్చు, ఇంత అని చెప్పడానికి లేదు, నీ ఇష్టం. నీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి నువ్వు దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నది, అది స్వేచ్ఛార్పణ. ప్రియులారా, నిర్గమకాండం 35వ అధ్యాయము 20 నుంచి 27వ వచనం వరకు మనం చూస్తే మన పితరులైన స్వేచ్ఛార్పణలు విస్తారముగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆదివారం నువ్వు ఇచ్చే కానుక స్వేచ్ఛార్పణే, వేసే కానుక స్వేచ్ఛార్పణే. మందిరం పని కొరకు నువ్వు ఏదైనా ఇవ్వగలిగితే అది స్వేచ్ఛార్పణ, నీ ఇష్టం, అది స్వేచ్ఛ, అది స్వేచ్ఛార్పణ అంటారు. కాబట్టి ప్రియులారా, ఈ సమాధాన బలిలో 3 రకాలైన అర్పణలు కనబడుతున్నాయి. నంబర్ 1 కృతజ్ఞతార్పణ, నంబర్ 2 మొక్కుబడి అర్పణ, నంబర్ 3 స్వేచ్ఛార్పణ. ప్రియులారా, ఈ మొక్కుబడులు, ఈ స్వేచ్ఛార్పణలు, ఇవన్నీ కూడా ఈ సమాధాన బలి అంతా కూడా మన ప్రభువైన అయిన యేసులో నెరవేర్చబడ్డాయి. ఆ యొక్క అర్పణల ద్వారా దేవునితో మనం సమాధానపరచబడ్డాం. అలాగైతే ప్రియులారా, మనల్ని సమాధానపరచాలని 2020 సంవత్సరాలకు పూర్వమే ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రియులారా నీ కొరకే, నా కొరకే
పరలోకమును వీడి భూలోకమునకు వచ్చి ఆ కలువరి సిలువని మ్రాను మీద ప్రియులారా తన శరీరాన్ని మన కొరకు బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు ఆయన యాగమైపోయాడు. ప్రియులారా కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. నాగడి సాలవలే ఆ కలువరి సిలువలో తన శరీరము దున్నబడ్డది. ప్రియులారా కొరడా దెబ్బల చేత కొట్టబడ్డాడు, పిడిగుద్దుల చేత కొట్టబడ్డాడు. తన శరీరం అంతా ప్రియులారా దున్నబడిన ఒక నాకటి సాలలో దున్నబడిన రీతిగా శరీరం అంతా దున్నబడ్డది. నీ పాపము వలన సమాధానాన్ని కోల్పోయిన మానవుని కోసం ఆ సమాధానమును మనకి ఇవ్వాలని దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా తీసుకురావాలని ప్రియులారా సాతానుతో స్నేహము చేసి శత్రువులమైపోయిన మనల్ని సమాధానపరిచి తనతో ఐక్యపరచుకోవాలని ఆయనే సమాధాన కారకుడిగా మార్చబడ్డాడు. ఇలాగా ఆ కలువరి సిలువలో నీ కొరకు ఆయన కొట్టబడి గాయపరచబడి వేదన అనుభవిస్తూ ఒడిలంతా రక్తమయమైపోయి తల నుండి ఆపాద మస్తకములు అంత గాయములతో కొట్టబడి అమూల్యమైన తన రక్తాన్ని దారపోసి, అందుకే ప్రియులారా లేఖనాల్లో మనం చూస్తున్నాం రోమా 5, ఇప్పుడు ఆ సిలువ యందు ఆ రక్తము యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆ యాగమందు ఎవరైతే ప్రియులారా నమ్మిక ఉంచుతారో అటు వారందరినీ సమాధానము గలవారిగా ఆయన చేసి ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎఫెసీ 2:13 ఆయనే మన సమాధానముగా నిన్ను సమాధానపరచబడుకోవాలని, దేవునితో నువ్వు సమాధానపరచబడాలని క్రీస్తు తన శరీరమును నలగగొట్టుకొని యాగమైపోయి ప్రియులరా తన రక్తమంత ధారపోసి కలువరిలో ఒక అర్పణగా స్వేచ్ఛగా తనకు తానే స్వేచ్ఛగా ఒక అర్పణగా కలువరి సిలువని బలిపీఠంపై ఆయన అర్పించబడ్డాడు. ఎవరి కోసమో తెలుసా? నీ కొరకే, నా కొరకే. ప్రియ స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజైనా ఒకసారి ఆలోచిస్తావా? 2020 సంవత్సరాలకు పూర్వమే నీ కొరకు కలువరి సిలువలో యాగమైపోయిన అడిగిన దేవుడు నిన్ను సమాధానపరచాలని, నీ పాపం నుంచి విడిపించాలని ఈరోజు తన చేతులు చాపి నిన్ను బ్రతిమార్చున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ విశ్వాసి, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇంకా దేవునికి దూరం అయిపోయి శాంతి నెమ్మది సమాధానము లేక ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ఈ రాత్రి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నిన్ను సమాధానపరిచి నీకు శాంతినిచ్చి ఆ నిత్య రాజ్యములో చేర్చాలని ఆశపడుతున్నా ప్రేమ కలిగిన దేవుడు నీ కొరకు కొట్టబడిన గాయపరచబడినటువంటి ఆ కలువరి సిలువ ప్రియులారా ప్రేమతో నిన్ను బ్రతిమాలించి ఉన్నాడు. ఆ కలువరి సిలువ యాగం చేసి యాగమైపోయి నిన్ను బ్రతిమాలిస్తున్నాడు. వస్తావా? ఆయన చేతిలోనికి వస్తావా? ఆయనతో సమాధాన పడతావా? ఎంతకాలం నీవు ఇంకా దూరమై పారిపోతావు? రా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడి నిన్ను దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. పాపం వల్ల దేవునితో సమాధానాన్ని కోల్పోయిన మానవాళిని విమోచించాలని 2020 సంవత్సరములకు పూర్వమే పరలోకమని వీడి భూలోకమనికి మానవుడిగా వచ్చి కలువరి సిలువలో నీ ప్రాణాన్ని దారపోసినందుకు నీకు స్తోత్రాలు. యాగమైపోయినందుకు నీకు స్తోత్రాలు. ఒక అర్పణగా మీరు కలువరి సిలువని బలిపీఠంపై అర్పించబడినందుకు నీకు స్తోత్రాలు. మీ అర్పణ ద్వారా తండ్రి పాపి అయిన మానవులమైన మాకు సమాధానాన్ని కలుగు చేసిన సమాధానకరుడైన దేవా నీకే స్తోత్రాలు చెల్లిసు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఇంకా ఎవరు సమాధానము లేకుండా కోల్పోయి ఉన్నారో ఈ రోజైనను ప్రభువా నీ కలువరి సిలువ ప్రేమను రుచి చూచి ఆ సిలువ నీడలోనికి వచ్చి నీలో ఉన్న సమాధానాన్ని అనుభవించి నిత్య జీవానికి వారసులగుటకు కృప చూపించమని యేసు నామములో స్తుతించి వేడుకని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. నీవు లేని చోటేది
దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగై నేనుండలేనయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధ ఏది యేసయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా, నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దాగి క్షణముండలేనయ్యా. కయీను క్రూర పగకు బలి అయిన హేబేలు, రక్తము పెట్టిన కేక. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చీరాలలో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రత్యేక ఉపవాస కూడిక ప్రతి నెల 3వ బుధవారం పగలు 10 గంటల నుండి ప్రియులారా ప్రారంభించబడుతుంది. రండి. దేశ రక్షణ కొరకు, దేశ క్షేమం కోసం, కుటుంబాల రక్షణ కోసం, ప్రియుల సంఘ క్షేమాభివృద్ధి కోసం అనేకులముగా కూడి వచ్చి ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో పాలుభాగస్తులు పొందాం. నీ సమస్య ఎలాంటిదైనా, నీవు ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ, అది కుదరని వ్యాధి అయినా, ప్రతికూల పరిస్థితులైనా, నీ కుటుంబ సమస్య ఏదైనా సరే, నీ కన్నీరు నాట్యంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరందరూ కలిసి ఆ కూడికలో మనమందరం పాలిభాగస్తులమై విజ్ఞాపన చేద్దాం. ప్రతి సమస్యకు పరిష్కారం కలుగునగాక. చీరాల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రియులందరికీ శుభవార్త. ఏ సంఘమునకు మీరు చెందని వారైతే ప్రభువుని కలిసి ఆరాధించడానికి లీవ్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ సహవాసం వారు చీరాలలో ప్రియులారా ఏర్పాటు చేసినటువంటి ఆరాధనకు వచ్చి కలిసి ప్రభువుని ఆరాధన చేద్దాం. నిత్య జీవానికి వారసులమవుదాం.